ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో భారీ వరదలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా అక్కడ కీర్ గంగా విరుచుకుపడింది. ధరాలిని పెద్ద ధరాలైనటువంటి ఏరియాని ముంచెత్తాయి వరదలని కూడా. ఈ వరదల్లో 70 మందికి పైగా ఇప్పటికే గల్లంతైనట్టు తెలుస్తోంది. వరదల దాటికి అక్కడ ఇల్లు హోటల్స్ అన్ని కూడా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కున్నటువంటి పెద్ద ఎత్తున అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మెట్రో చార్ట్ వేసుకుని రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతుంది అది కీర్ గంగా నది. సో కీర్ గంగాకు సంబంధించినటువంటి ఆ నది ఎగువన కురిసినటువంటి భారీ వర్షపాతానికి సంబంధించినటువంటి అంశంలో సుమారుగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. 25 సెంటీమీటర్ల వర్షపాతం కారణంగా ఆ కీర్ గంగా ఒక్కసారిగా ఉప్పొంగి ధరాలి అనేటువంటి ఒక గ్రామాన్ని చుట్టుముట్టింది. ధరాలి గ్రామాన్ని పూర్తిగా కూడా ముంచెత్తింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఎగువన కూర్చున్నటువంటి ఆ వర్షం కారణంగా కీర్ గంగా ఉప్పొంగి ఆ విజువల్స్ మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చాలా భయంకరమైన విజువల్స్ అవన్నీ కూడా మీరు ఎగువన చూడండి. పైనుంచి ఒక్కసారిగా ఆ వరద ఉప్పొంగడం మనం చూస్తున్నాం. వరద ఉప్పొంగి ఏకంగా ఇళ్ల పైనుంచి వస్తోంది. ఆ వరద వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇళ్ళని కుప్పగూలిపోతున్నాయి. హోటల్స్ నివాసాలన్నీ కూడా కుప్పగూలిపోతున్నాయి. కింద నేలవాలుతున్నాయి. ప్రస్తుతానికి ఆ భయానకమైన విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా చూడండి అక్కడ నది ఎంత ఘోరాతి ఘోరంగా వాయినాడ్లో మనం చూసాం. గతంలో వాయినాడ్ కేరళ వాయినాడ్లో ఇటువంటి భయానకమైన దృశ్యాలు మనం గమనించాం. సో పెద్ద ఎత్తున ఒక్కసారిగా రాత్రికి రాత్రే వరద ఉప్పొంగడంతో గ్రామాలే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ గ్రామాల్లోని ప్రజలంతా కూడా వరదలు కొట్టుకుపోయారు. ఒకరిద్దరు ఏకంగా కొన్ని వందలాది మంది 300-400 మంది మరణించినట్టుగా మనం చూసాం. ఆర్టీవీ కూడా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసింది. ఆర్టీవీ మీకు కేరళ నుంచి కూడా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కీర్ గంగా పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. దాదాపుగా వాయినాడ్ ఎటువంటి పరిస్థితి నెలకొందో ఇక్కడ కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి నెలకొంది. ధరాలి విలేజ్ ఒక్కసారిగా ఈ వరద ఉప్పొంగడంతో చుట్టుముట్టేసింది. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా విలేజ్ మొత్తం కూడా ఆ నీళ్ళలో మునిగిపోయింది. సో ప్రస్తుతానికి రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది, అక్కడ చిక్కునే అవకాశం ఉంది. సో మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ వార్నింగ్ ఫర్ కంటిన్యూడ్ హెవీ రెయిన్ఫాల్ అక్రాస్ ఉత్తరాఖండ్ అంటిల్ ఆగస్ట్ 10వ తేదీ వరకు కూడా ఇంకా చాలా భయంకరమైనటువంటి ఒక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అటు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతానికి దిస్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అక్రాస్ ఏ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ మాన్సూన్ రెయిన్ఫాల్స్ అక్రాస్ ఉత్తరాఖండ్. ద హెవీ రెయిన్స్ హ్యావ్ ట్రిగర్డ్ ల్యాండ్ స్లైడ్స్. చాలా భారీగా వచ్చినటువంటి వర్షపాతం ఒక రకంగా క్లౌడ్ బస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో క్లౌడ్ బస్ట్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి వర్షపాతం నమోదవడం వెంటనే ఈ రకంగా పెద్ద ఎత్తున అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కీర్ గంగా నది ఉప్పొంగడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో ద హెవీ రెయిన్స్ హ్యావ్ ట్రిగర్డ్ ల్యాండ్ స్లైడ్స్, బ్లాక్డ్ న్యూమరస్ రోడ్స్ అండ్ డిస్రప్టెడ్ ద చార్ధమ్ యాత్ర. సో స్కూల్స్ వేర్ సెట్ క్లోజ్డ్. సో ప్రస్తుతానికి ఇది క్లౌడ్ బస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంటెన్స్ షార్ట్ డ్యూరేషన్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ దట్ కెన్ కాజ్ ఏ సడన్ అండ్ వైలెంట్ ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఎవరు ఊహించిన విధంగా ఇది జరిగింది. 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ఏరియాలకు సంబంధించి చూస్తే హర్ద్వార్ దగ్గర 30 సెంటీమీటర్ల వర్షపాతం, నరేంద్ర నగర్ దగ్గర 17 సెంటీమీటర్స్, రిషికేష్ దగ్గర 14 సెంటీమీటర్లు, జాలీ గ్రాండ్ దగ్గర 13 సెంటీమీటర్ల వర్షపాతం, తర్వాత కొడ్వారా దగ్గర 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ట్ ఇన్సిడెంట్స్ ఏంటి? సో క్లౌడ్ బస్ట్ ఇన్సిడెంట్ సంబంధించి వరుసగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంతెందుకు నిన్న హైదరాబాద్లో కూడా నిజంగా ఆకాశానికి చిల్లు పడిందా, క్లౌడ్ బస్ట్ అయిందని చందంగా వర్షాలు కురిస్తే ఏకంగా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. హైదరాబాద్లోని అమీర్పేట్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు పూర్తిగా నీళ్ళలో ప్రధాన రోడ్లని కూడా ఒక నదీ ప్రవాహాన్ని తలపించాయి. సో అటువంటిది ఉత్తర భారతదేశంలో అక్కడ వర్షపాతం ఎలా ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్లు మనం అక్కడ చూడండి, ఆ విజువల్స్ కనబడుతున్నాయి. ఒక్కసారిగా కీర్ గంగా నది ఎలా ఉప్పొంగుతోంది, ఆ ఉప్పొంగినటువంటి నది ఎంతలా అక్కడ విజృంభిస్తూ వచ్చింది, ఎంతమంది ప్రాణాలని బలిగొంది అనేది మనం ఆ విజువల్స్లో గమనించవచ్చు. సో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అని చెప్పి నేను చూస్తే క్లౌడ్ బస్ట్ ఇన్సిడెంట్స్ వచ్చేసి ఆగస్ట్ 2025. సో ఆగస్ట్ నెలలో కూడా ఒకసారి క్లౌడ్ బస్ట్ అయిన ఉత్తరకాశీలో క్లౌడ్ బస్ట్ అయినట్టుగా కీర్ గంగా నది ఉప్పొంగినట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత జూలైలో కూడా క్లౌడ్ బస్ట్ అయింది ఉత్తరకాశీ ప్రాంతాల్లోనే విత్ లీస్ట్ అప్పుడు సుమారుగా 9 మంది మరణించారు. సో గతంలో ఆగస్ట్ 2024లో కూడా ఇదే జిల్లాలో ఇదే ప్రాంతాల్లో క్లౌడ్ బస్ట్ అయింది. సో జూలై నుంచి ఆగస్ట్ 2025 మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఒకసారి క్లౌడ్ బస్ట్ అయింది. ఇలా వరుస క్రమంలో జూలై 2024, ఆగస్ట్ 2025 అండ్ జూలై 2025 వరుసగా ఇప్పుడు నెల రోజుల్లో 2 నెలల కాలంలోనే వరుసగా
క్లౌడ్ బస్ట్ అయ్యి అక్కడ ప్రాంతాల్లో కీర్గంగా నది ఉప్పొంగిందట. సో కీర్గంగా నది ఉప్పొంగి ఏకంగా ప్రజల ఇళ్ళలోకి, ఆ హోటల్స్ పైకి, నివాసాలపైకి చొచ్చుకొచ్చింది. ఒకసారి ఆ విజువల్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతుంది ఫస్ట్ విజువల్, అది గమనించండి. ఎగువన కూర్చున్న వర్షం కారణంగా ఏకంగా కొండరాళ్ళు, కొండ చర్యలు విరిగిపడి ఆ కొండ చర్యలతో పాటుగా నదీ ప్రవాహం కూడా ఉప్పొంగితూ అలా వచ్చి ఆ ఇళ్లను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది. అలా వరద రావడంతో ఒకసారిగా అలా ఎత్తేటువంటి ఇళ్ళన్నీ కూడా నేల కొరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఆ డెబ్రీస్ కింద, అక్కడ ఆ ప్రాంతం కింద కొన్ని వందలాది మంది మృతదేహాలు ఉండే అవకాశం అని చెప్పి ప్రస్తుతానికి అక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉత్తరకాశీ మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే దరాలి అనేటువంటి ఒక విలేజ్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. వాయినాడ్ సిచ్యువేషన్ని తలపిస్తోంది ఇప్పుడు. సో ఆ మట్టి కింద, డెబ్రీస్ కింద, శిథిలాల కింద ఎంతమంది మృతదేహాలు ఉన్నాయో, బయటికి ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా 70 మంది కనిపించకుండా పోతున్నారట. మరి వారంతా కొట్టుకుపోయారా, డెబ్రీస్ కింద ఉన్నారా, లేదంటే ఎత్తైన ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకున్నారా, ఇంకా తెలియడం లేదు. సో అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఒకసారి మనం అక్కడ సంఘటనకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, ఉత్తరకాశీ జిల్లాలోని కీర్గంగా అనేటువంటి ఒక నది ఎగువన కూర్చున్నటువంటి భారీ వర్షానికి 25 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందట. ఆ భారీ వర్షానికి కీర్గంగా నది ఉప్పొంగి దరాలి అనేటువంటి ఒక విలేజ్ పై నుంచి, ఒక గ్రామం పై నుంచి ఆ నదీ ప్రవాహం వస్తూ ఉంటే దానికి అడ్డొచ్చిందల్లా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది, నేల కొరిగింది. ఏకంగా ఆ భారీ వర్షానికి కొండచెర్లు విరిగిపోవడంతో పాటుగా ఆ నదీ ప్రవాహంలో కొండచెర్లు రావడంతో పాటు ఇవంతా కూడా ఒకసారి కలగలిపి ఆ గ్రామాన్ని మొత్తాన్ని కూడా ముంచెత్తాయి. కొన్ని వందలాది మంది కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజంగా జరిగిన విజువల్ కాదు, ఏఐ వీడియోస్ అని కొంతమంది అంటున్నారు, కానీ ఇదంతా కూడా నిజంగా జరిగిన విజువల్సే. మన ప్రభుత్వం ధృవీకరించింది కీర్గంగా నది ఉప్పొంగిందనే రకంగా ఈ రకంగా మనం ఆ విజువల్స్ చూడొచ్చు. క్లౌడ్ బస్ జరిగిందా, క్లౌడ్ బస్ వల్ల ఈ రకంగా జరిగిందా అంటే ఎస్, అక్కడ క్లౌడ్ బస్ జరిగిందనేటువంటి ఒక సిచ్యువేషనే ఉంది. సో అంతేందుకు మన నార్త్ ఇండియా సిచ్యువేషన్ని ఒక చిన్న గ్లిమ్స్గా మనం మాట్లాడుకోవాలి, మనకు కూడా కొంత ఐడియా రావాలని. నేను చూసాం హైదరాబాద్లో ఉన్న పలంగా ఉదయాన్నం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూడా పెద్ద ఎత్తున ఎండ కాసింది, అందరూ కూడా సమ్మర్ సీజన్లా అనిపించింది అన్నట్టుగా భావించారు. కానీ వెంటనే ఒకసారిగా భారీ వర్షపాతం నమోదైతే ఆ వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ప్రముఖ మెయిన్ ప్లేసెస్, హార్డ్ కోర్ సిటీ అయినటువంటి అమీర్పేట్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లాంటి ఏరియాస్లో కనీసం నడి రోడ్డు పైన కార్లు, బైకులు వెళ్ళలేని పరిస్థితి, ఒక భారీ నదీ ప్రవాహం తలపించింది. సో మన దగ్గర ఇటువంటి పరిస్థితి ఉంటే ఎత్తైనటువంటి కొండ చెరువులటువంటి నార్త్ ఇండియాలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మీరు విజువల్స్ చూస్తుంది కీర్గంగా నది వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఆ విజువల్ మీరు గమనించవచ్చు. కీర్గంగా నది ఉప్పొంగుతూ వచ్చిన తర్వాత అక్కడ ఇల్లు ఏ రకంగా నేలమట్టం అయిపోయాయి, పూర్తిగా బురదమయమైపోయాయి, ఎలా కూరుకుపోయాయి, ఎలా నేలమట్టం అయిపోయేదానికి ఉదాహరణగా మీరు చూడొచ్చు. సో ఈ విజువల్స్ మీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, ఎంత భయానకంగా ఉన్న చూసారు కదా సిచ్యువేషన్, అక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.